హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ ముంకర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ 2024లో వచ్చింది. చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఎండింగ్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఈ మూవీ మీకు చూడాలనిపిస్తే నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో ఉంది. ఒక లుక్ అండి. మరి సరే, కథ విషయానికి వచ్చేస్తే ఒక ఇస్లామిక్ గర్ల్స్ బోర్డింగ్ స్కూల్లో ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయి ఎలా చనిపోయింది, తను చనిపోయాక ఏం జరిగింది అనేది స్టోరీ. సో మనం మెయిన్ స్టోరీలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఏ మూవీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో అందరితో పంచుకోండి. ఏ కామెంట్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక లేట్ ఎందుకు, మరి స్టోరీ వినేద్దాం పదండి. మూవీ స్టార్ట్ అవ్వగానే ఇస్లామిక్ గర్ల్స్ బోర్డింగ్ స్కూల్ ని చూపిస్తారు. ఆ స్కూల్లో ఉన్న అమ్మాయిలు ప్రేయర్ చేయడానికి పక్కనే ఉన్న మసీద్ కి వెళ్తారు. అక్కడ మనకి హెర్లీనాని చూపిస్తారు. తనే ఈ మూవీకి మెయిన్ క్యారెక్టర్. తను బోర్డింగ్ స్కూల్ కి కొత్తగా వస్తుంది. సో తను వచ్చి 1 మంత్ కూడా అయి ఉండదు. ఇక తను ప్రేయర్ చేయకుండా నిద్రపోతూ ఉంటుంది. హెర్లీనా నిద్రపోవడం చూసి తన ఫ్రెండ్ నిద్రపోకని చెప్తుంది. అలా కసిపోయాక వాళ్ళ టీచర్ వచ్చి, చూడండి పిల్లలు, 10 minutes లో మీరందరూ ఖురాన్ చదవాలి, రెడీగా ఉండమని చెప్తుంది. కానీ హెర్లీనా దగ్గర ఖురాన్ ఉండదు. తన రూమ్ లో ఉంటుంది. వెంటనే తను లేచి ఖురాన్ తెచ్చుకోవడానికి తన రూమ్ కి వెళ్తుంది. హెర్లీనాని చూసి కొందరు అమ్మాయిలు తను ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది, తను చాలా విచిత్రమైన అమ్మాయిలా ఉంది అని తన మీద కన్నేసి ఉంచుతారు. ఇటువైపు హెర్లీనా రూమ్ కి వెళ్లి ఖురాన్ ని ఓపెన్ చేస్తుంది. కానీ తనకి చాలా నిద్ర రావడంతో అక్కడే పడుకుంటుంది. మరోవైపు వాళ్ళ టీచర్ ఖురాన్ ని వాళ్ళందరితో చదివిస్తూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయిల ఫోకస్ మాత్రం హెర్లీనా మీదనే ఉండి ఖురాన్ ని అందరు కలిసి సరిగా చదవలేకపోతారు. దాంతో వాళ్ళ టీచర్ కి చాలా కోపం వచ్చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది. చూడండి గర్ల్స్, మీరు చేసిన తప్పుకి బాత్రూమ్స్ అలాగే షెడ్ ని క్లీన్ చేయమని చెప్తుంది. కానీ మేడం, ఇది మా తప్పు కాదు, హెర్లీనా వల్లే ఇలా జరిగిందని చెప్తారు. ఇక టీచర్ తప్పు చేసింది తనే అయినా ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించాలి అని చెప్తున్నప్పుడు హెర్లీనా పరిగెత్తుకుంటూ వచ్చి, సారీ టీచర్, నాకు నిన్న చాలా నిద్ర వచ్చిందని చెప్తుంటే టీచర్ వినిపించుకోకుండా మీకు ఇచ్చిన పని చేయండి అని చెప్తుంది. దాంతో ఆ అమ్మాయిలకి చాలా కోపం వచ్చి హెర్లీనాని నెట్టుకుంటూ వెళ్లి చాలా కష్టంగా స్కూల్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ ఆ పని చాలా చిరాగ్గా అనిపించి మనల్ని ఇలాంటి పని చేయించిన ఆ హెర్లీనాని ఏదో ఒకటి చేయాలనుకుంటారు. అక్కడి నుండి నేరుగా వాష్రూమ్స్ క్లీన్ చేస్తున్న హెర్లీనా దగ్గరికి వెళ్లి తనని తిడుతూ ఉంటారు. అక్కడ రనుమ్ అనే అమ్మాయి ఉంటుంది. తను హెర్లీనా గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ, తను ఇప్పుడే కదా స్కూల్ కి కొత్తగా వచ్చింది, తను ముందు ముందు నేర్చుకుంటుందిలే అని చెప్తే, కానీ వాళ్ళు వినకుండా, చూడు రనుమ్, మన లైఫ్ లో ఒక్కసారి కూడా పనిష్మెంట్ తీసుకోలేదు, కానీ ఇది వచ్చాకే మనకి ఇలా జరుగుతుందని రోబీ అనే అమ్మాయి చెప్తూ హెర్లీనాని తిడుతుంది. ఇక రనుమ్ వాళ్ళని కూల్ చేసి అక్కడి నుంచి పంపించేస్తుంది. వాళ్ళు గొడవ పెట్టుకుని బయటికి రావడం వాళ్ళ టీచర్ చూస్తుంది. వెంటనే రోబీ వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. మరొక వైపు రనుమ్ హెర్లీనాతో ఫ్రెండ్షిప్ చేసి తనతో పాటే ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ డే హెర్లీనాని చూడడానికి వాళ్ళ అమ్మ వస్తుంది. హెర్లీనా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, అమ్మ, నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు, స్టూడెంట్స్ అందరూ నన్ను హేట్ చేస్తున్నారని చెప్తే వాళ్ళ అమ్మ వినిపించుకోకుండా, చూడు బేటా, ఇప్పుడు అలాగే ఉంటుంది, కొన్ని రోజులు ఆగితే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోతారని చెప్తుంది. కానీ అమ్మ, నాతో ఒకే ఒక్క అమ్మాయి ఫ్రెండ్లీగా ఉంది, తను మాత్రమే నన్ను బాగా చూసుకుంటుంది, మిగతా వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తున్నారు అని చెప్తే, సరే సరే అన్ని సర్దుకుంటాయిలే, నువ్వేం బాధపడకు, ధైర్యంగా ఉండమని చెప్తుంది. కానీ అమ్మ, మీరు నాన్నగారితో ఒకసారి మాట్లాడి చూడండి ప్లీజ్ అమ్మా, నేను ఇంకా ఇక్కడ ఉండలేను, నా వల్ల కాదని చెప్తుంది. చూడు బేటా, నాన్న ఎలాంటి వారో నీకు తెలుసు కదా, మీ నాన్నని ఇప్పుడు అడగడం మంచిది కాదు. ఒక పని చేయి, ఒక సెమిస్టర్ అయితే కంప్లీట్ చేయి, ఆ తర్వాత నేనే డాడీతో మాట్లాడతా, సరేనా? ఇప్పుడైనా ఫేస్ మూడీగా పెట్టకుండా కొంచెం నవ్వమని చెప్తే తనకి నవ్వు రాకపోయినా కూడా వాళ్ళ అమ్మ కోసం నవ్వుతుంది. అదే టైంకి రోబీ వాళ్ళ నాన్న వచ్చి రోబీని చాలా తిడుతూ ఉంటాడు. ఎందుకంటే హెర్లీనాతో గొడవపడ్డ విషయం వాళ్ళ నాన్నకి టీచర్ చెప్పింది కాబట్టి. ఇక రోబీకి వాళ్ళ డాడ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దాంతో రోబీకి హెర్లీనా మీద చాలా కోపం పెరిగిపోతుంది. ఇటువైపు హెర్లీనాకి వాళ్ళ అమ్మ ఫుడ్ తినిపించాలనుకుంటుంది. కానీ హెర్లీనా ఇప్పుడు తిననని చెప్పి రూమ్ కి తీసుకెళ్తుంది. ఇక వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్లి హెర్లీనా పరిస్థితి గురించి వాళ్ళ ఆయనతో చెప్తుంది. అప్పుడు అతను కూడా హెర్లీనా ఇంటికి రావడానికి ఒప్పుకోడు. తన స్కూల్ కి వెళ్లి 1 month కూడా అవ్వలేదు, అప్పుడే ఇలా మాట్లాడుతుందా, తను అదే స్కూల్లో ఉండనివ్వు, అంతా సెట్ అవుతుంది అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి హెర్లీనాని చూపిస్తారు. తను మెల్లిమెల్లిగా ఖురాన్ నేర్చుకుంటూ ఉంటుంది. అది చూసి రనుమ్, నువ్వు బాగానే చదువుతున్నావు, అలాగే నేర్చుకో, సరే నేను మసీద్కి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడుగుతుంది. సరే రెడీ అయ్యి వస్తాను, కానీ నువ్వు వెళ్ళు అని చెప్తుంది. సరే ఫాస్ట్ గా వచ్చేసేయ్ అని చెప్పి తను వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయాక హెర్లీనా దగ్గరికి రోబీ తన గ్యాంగ్ తో వచ్చి, ఏ టీచర్ తో నా గురించి ఎందుకు చెప్పినవే అని కొడుతుంది. లేదు, నేను ఎవరికి ఏమీ చెప్పలేదని నిజం చెప్తున్నా కూడా వినిపించుకోరు. తన జుట్టు పట్టుకుని టార్చర్ చేస్తూ ఉంటారు. అది భరించలేక హెర్లీనా చాలా ఏడుస్తూ,
అసలు మీకేం కావాలి, నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారని అడిగితే రోబీ ఏమీ చెప్పకుండా హెర్లినా దాచిపెట్టుకున్న ఫుడ్ ని తిని మళ్ళీ తన మొహం మీదే ఉమ్మేస్తుంది. అంతటితో ఆపకుండా తన చేతి మీద ఐరన్ బాక్స్ తో కాలుస్తారు. ఆ తర్వాత తన మొహాన్ని కూడా కాల్చాలనుకుంటారు. కానీ తను తప్పించుకుని మసీద్ దగ్గరికి వెళ్లి రనూమ్ ను పిలుస్తుంది. కానీ అప్పుడే రోబీ ఫ్రెండ్స్ వచ్చి తన నోరు మూసి తీసుకెళ్లిపోతారు. ఇక రనూమ్ కి ఎవరో పిలిచినట్టు అనిపించడంతో ఇటువైపు చూస్తుంది. కానీ ఎవరు కనిపించకపోవడంతో మసీద్ కి వెళ్లిపోతుంది. ఇక వీళ్ళేమో హెర్లినాని పట్టుకొని చాలా టార్చర్ చేస్తూ తన మీద కూల్ వాటర్ పోసి తన హ్యాండ్ ని డిటర్జెంట్ పౌడర్ కలిపిన వాటర్ లో పెట్టేస్తారు. దాంతో తనకి చాలా మండుతుంది. అయినా కూడా వాళ్ళకి అస్సలు బాధ అనిపించదు. నా పేరు టీచర్ కి చెప్తావానే అని డోస్ పెంచుతారు. ఇక తను భరించలేక మళ్ళీ తప్పించుకుని మెయిన్ రోడ్ సైడ్ వెళ్తుంది. అప్పుడు తనకి ఒక రాయి తగలడం వల్ల రోడ్డు మీద పడిపోతుంది. అదే టైంలో ఒక కారు చాలా స్పీడ్ గా వచ్చి గుద్దేస్తుంది. ఇక వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. హెర్లినా పరిస్థితి చూసి వాళ్ళ అమ్మ నాన్న తట్టుకోలేకపోతారు. అప్పుడే అతనికి తన కూతురు హ్యాండ్ మీద ఉన్న ఇంజురీ కనిపిస్తుంది. ఇది యాక్సిడెంట్ వల్ల జరిగింది కాదని తన భార్యతో చెప్పి స్కూల్ స్టాఫ్ తో గొడవ పడతాడు. నా కూతుర్ని ఎవరో చాలా కొట్టి తన హ్యాండ్ ని కాల్చారు, అయినా కూడా మీకు తెలియదా, అయినా అంత నైట్ మా అమ్మాయి రోడ్డు మీదకి ఎలా వచ్చింది అని చాలా సీరియస్ అవుతాడు. చూడండి సార్, మమ్మల్ని క్షమించండి, అది మా తప్పే అని ఒప్పుకుంటారు. సరే సరే మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయండి, హాస్పిటల్ నుంచి వెళ్లిపోండి చెప్తాడు. నెక్స్ట్ డే స్కూల్లో హెర్లినా హెల్త్ బాగుండాలని వాళ్ళ టీచర్ అందరితో ప్రేయర్ చేపిస్తుంది. ప్రేయర్ చేశాక రోబీ రనూమ్ దగ్గరికి వచ్చి ఈ రోజు అందరం కలిసి హెర్లినాని చూడడానికి హాస్పిటల్ కి వెళ్దామా అని అడుగుతుంది. ఎందుకంటే తను హెర్లినాని జస్ట్ టార్చర్ చేసి వదిలేద్దాం అనుకుంటుంది. కానీ ఇలా అవుతుందని తను అనుకోదు. సో అందుకే చూసొద్దాం అనుకుంటుంది. ఇక రనూమ్ చాలా బాధపడుతూ మీరు వెళ్ళండి నేను రానని చెప్తుంది. అప్పుడే మనకి హెర్లినాని చూపిస్తారు. తనకి పల్స్ ఉండదు, తన హార్ట్ బీట్ కూడా ఆగిపోతుంది. సో తను చనిపోతుంది. కట్ చేస్తే వారం తర్వాత రనూమ్ ని చూపిస్తారు. తను బట్టలు వాష్ చేస్తూ ఉండగా సడన్ గా హెర్లినా కనిపిస్తుంది. తను అలా సడన్ గా రావడంతో దెబ్బకి భయపడిపోయి షాక్ లో ఉంటుంది. ఇక హెర్లినా రనూమ్ కి హాయ్ చెప్పి నవ్వుతుంది. తనని అలా చూసి అందరూ షాక్ లో ఉంటారు. వాళ్ళ నోటి నుంచి మాటలు కూడా రావు. మరొకవైపు టీచర్స్ అందరూ కలిసి హెర్లినా గురించి మాట్లాడుతూ ఉంటారు. చూడండి హెర్లినా తిరిగి వచ్చింది, మనందరం కలిసి తన దగ్గరికి వెళ్లి ఆ రోజు నైట్ ఏం జరిగిందో అడుగుదామా అని అతను అడిగితే ఇప్పుడే వద్దు, తను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చింది కదా, తనకి కొంచెం టైం ఇద్దామని టీచర్ చెప్తుంది. అక్కడే ఉన్న మరొక టీచర్ నాకెందుకో హెర్లినా మీద వాళ్ళ ఫ్రెండ్సే అటాక్ చేశారని డౌట్ గా ఉందని చెప్తాడు. అలా అనగానే టీచర్ కి కోపం వచ్చి మన స్టూడెంట్స్ అలా చేసి ఉండరు, నెగిటివ్ గా ఆలోచించడం మానేయండి, అలాగే ఈ రోజు నుండి మన స్టూడెంట్స్ ని జాగ్రత్తగా గమనించండి, మళ్ళీ ఇలాంటి తప్పు జరగకూడదని అందరికీ చెప్తుంది. అదే రోజు నైట్ అందరు కలిసి మసీద్ లో ఉంటారు. అప్పుడు వాళ్ళ టీచర్ వచ్చి అందరినీ గమనిస్తూ ఉంటుంది. హెర్లినా కూడా వాళ్ళ టీచర్ ని చూస్తూ సడన్ గా వచ్చి వాళ్ళ టీచర్ కి విష్ చేస్తుంది. అది చూసి వాళ్ళ టీచర్ చాలా భయపడిపోతుంది. అది చూసి తన ఫ్రెండ్ ఏమైంది భయపడుతున్నావు అని అడిగితే ఏం లేదు, ఏదో నేను భ్రమలో ఉండి భయపడిపోయా అని చెప్పి హెర్లినాని చూస్తుంది. తను అక్కడే ఉండి లెసన్ వింటూ ఉంటుంది. ఇక వాళ్ళ టీచర్ భయపడుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపయ్యాక రోబీ తన ఫ్రెండ్స్ తో ఒక ప్లేస్ లో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. వాళ్ళ ముందే హెర్లినా కూర్చొని వాళ్ళని చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రనూమ్ రావడం చూసి రోబీ మా దగ్గరికి వచ్చి కూర్చోమని అడుగుతుంది. కానీ రనూమ్ హెర్లినా పక్కనే కూర్చొని ఆ రోజు నైట్ ఏం జరిగిందో టీచర్ కి చెప్పావా, పోనీ నాతో అయినా చెప్తావా అని అడిగితే నువ్వేం బాధపడకు అంత సెట్ అవుతుందిలే అని చెప్తుంది. అదే రోజు నైట్ సితి అలాగే రోబీ వాష్రూమ్ కి వెళ్ళడానికి బయటికి వస్తారు. రోబీ వాష్రూమ్ లోకి వెళ్ళగానే సితి కనిపించకుండా పోతుంది. అలాగే ఉన్నట్టుండి డోర్ ఓపెన్ అవుతుంది. దాంతో తనకి భయం వేసి వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి సితి కోసం వెతుకుతూ ఉంటుంది. అలా కాసేపు వెతికాక సితి ఒక రూమ్ లో కనిపిస్తుంది. కానీ తను అటువైపు తిరిగి ఉండడంతో తన దగ్గరికి వెళ్లి తన మీద చేయి వేసి పిలుస్తుంది. అప్పుడు సితి ఒక దయ్యంలా కనిపిస్తుంది. తన మొహాన్ని చూసి రోబీ చాలా భయపడి పరిగెత్తుతూ ఉంటే సితి తన హ్యాండ్ ని గట్టిగా పట్టుకుని లాగుతుంది. అయినా కూడా రోబీ విడిపించుకొని టీచర్ ఉన్న ప్లేస్ కి వెళ్లి డోర్ కొడుతూ ఉంటుంది. అప్పుడే సడన్ గా సితి మళ్లీ వచ్చి తన గొంతు నొక్కుతూ నువ్వు ఎలాంటి పాపమైతే చేశావో అలాంటి పాపమే నీకు కూడా తగులుతుంది అని మరింత గట్టిగా నొక్కుతుంది. అప్పుడు సితి మొహంలో హెర్లినా కనిపిస్తుంది. హెర్లినా చాలా ఏడుస్తూ రోబీని చంపేస్తూ ఉండగా వాళ్ళ టీచర్ జాఫర్ వచ్చి కాపాడుతాడు. అప్పుడు సితి జాఫర్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. వెంటనే జాఫర్ ఇస్లామిక్ మంత్రాలు చదివి ఎవరు నువ్వు సితి బాడీలోకి ఎందుకు వచ్చావు అని అడిగితే నేను ఒక భయంకరమైన పిశాచిని అని చెప్తుంది. వెంటనే జాఫర్ కొన్ని వాటర్ తాగి తన మొహం మీద ఉమ్మేసి మంత్రాలు చదివి పిశాచిని తరిమేస్తాడు. పిశాచి వెళ్ళిపోతుంది. కానీ రోబీ మాత్రం చాలా భయపడుతూనే ఉంటుంది. అప్పుడు తన దగ్గరికి దిల్ అనే అమ్మాయి వచ్చి నువ్వేం బాధపడకు, జాఫర్ సార్ పిశాచిని తరిమేశాడు కదా, ఇంకెందుకు భయపడుతున్నావు అని అడిగితే నేను ఇందాక చూసింది సితి ఫేస్ ని కాదు, తనలో హెర్లినా ఫేస్ ని చూశానని చెప్తుంది. నెక్స్ట్ డే దిల్ ఇదే విషయాన్ని రనూమ్ కి చెప్తుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి టీచర్ వచ్చి రోబీ ఎక్కడుందని అడిగితే పదండి టీచర్ మేము కూడా తన దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి తీసుకెళ్తారు. అక్కడ రోబీకి స్థితి హెర్లినాలా కనిపిస్తూ ఉంటుంది. హెర్లినా రోబీకి హాయ్ చెప్పి ఎలా ఉన్నావు అని అడిగితే రోబీ చాలా భయపడుతూ ఏడుస్తూ పిచ్చి పెట్టినట్టు చేస్తూ వెళ్ళిపోండి నా దగ్గరికి ఎవరు రాకండి అని చెప్తుంది. వెంటనే వాళ్ళ టీచర్ వెళ్లి చూడమ్మా నేను మీ టీచర్ని, నువ్వేం భయపడ
భయపడుకు అని చెప్తుంది. ప్లీజ్ టీచర్, తన స్థితి కాదు, తనని పంపించేయండి అని ఏడుస్తూ చెప్తుంది. దాంతో స్థితి కూడా చాలా బాధపడుతుంది. అలా నైట్ అవుతుంది. నైట్ రనం ఒక్కతే ఖురాన్ చదువుతూ ఉంటుంది. అప్పుడే హెర్లినా మెల్లిగా నడుచుకుంటూ వచ్చి రనం కంటే స్పీడ్ గా తప్పులు లేకుండా నీట్ గా చదువుతుంది. తను అలా చదవడం చూసి రనం షాక్ అవుతుంది. కాసేపటి తర్వాత మళ్ళీ చదువుతుంది. ఈసారి హెర్లినాతో పాటే చాలా మంది చదువుతున్న సౌండ్ వినిపిస్తుంది. వెంటనే పక్కకి తిరిగి చూస్తే పక్కన ఎవరు ఉండరు, హెర్లినా మాత్రమే ఉంటుంది. సో తను చాలా భయపడిపోతుంది. కానీ హెర్లినా రనంని ఏమీ చేయదు. జస్ట్ తనని పక్కన కూర్చోబెట్టుకుని ఖురాన్ చదవమని చెప్తుంది. మరొక వైపు హెర్లినా పడుకున్నట్టు చూపిస్తారు. నెక్స్ట్ డే నైట్ స్థితి రనం దగ్గరికి వెళ్లి నిన్న నైట్ నువ్వు ఎవరితో ఖురాన్ చదువుతున్నావు అని అడిగితే హెర్లినాతో చదువుతున్నా అని చెప్తుంది. అవునా, నిజమా? కానీ తనకు చదవడం రాదు కదా. సరేలే, ఇప్పుడు తను ఎక్కడ ఉందని అడిగితే తను రూమ్ లో నిద్రపోతుందని చెప్తుంది. కానీ హెర్లినా వాళ్ళకి ఖురాన్ చదువుతూ అక్కడే కనిపిస్తుంది. తనని చూసి అందరూ షాక్ అవుతారు. ఒకే టైంలో అక్కడ ఇక్కడ ఎలా ఉందని. నెక్స్ట్ డే మార్నింగ్ స్థితి రనంతో మాట్లాడుతూ హెర్లినా వచ్చినప్పటి నుంచి మన స్కూల్లో చాలా వింతలు జరుగుతున్నాయి. హెర్లినాకి ఖురాన్ చదవడం రాదు, అయినా కూడా అంత స్పష్టంగా ఎలా చదువుతుంది? అలాగే ఎప్పుడు చూసినా అమాయకంగా ఉండే తను ఇప్పుడేమో నవ్వుతూనే ఉంటుంది. తనని చూస్తే నీకు స్ట్రేంజ్ గా అనిపించట్లేదా అని రనంని అడుగుతుంది. అప్పుడే హెర్లినా వచ్చి హాయ్ స్థితి, హాయ్ రనం అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత హెర్లినా రూమ్ కి వెళ్లి చూస్తే అక్కడ తను అటు ఇటు ఊగుతూ మసూదలాగా భయపెట్టిస్తుంది. తనని అలా చూసి అసలు నువ్వేం చేస్తున్నావు అని అడిగితే హెర్లినా ఏం చెప్పకుండా నువ్విక్కడ నిల్చొని నన్నెందుకు చూస్తున్నావు అని అడుగుతుంది. దాంతో రనం ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే రోజు నైట్ రోబీ రనం దగ్గరికి వచ్చి నేను ఈషా ప్రేయర్ చేసుకోవాలి, కానీ నాకు చాలా భయంగా ఉంది, నువ్వు నాతో తోడుగా వస్తావా అని అడుగుతుంది. సరే పద అని చెప్పి మసీద్కి వెళ్తారు. అక్కడ రోబీ ప్రేయర్ చేస్తూ ఉండగా రనం కళ్ళ ముందే హెర్లినా నడుచుకుంటూ వెళ్తుంది. తనని చూసి రనం రోబీని అక్కడే వదిలేసి హెర్లినా వెంట వెళ్తుంది. కానీ తనకి హెర్లినా కనిపించదు. సో తన కోసం వెతుకుతూ ఉంటుంది. ఇటువైపు రోబీ ప్రేయర్ చేస్తూ ఉండగా సడన్ గా లైట్స్ అన్ని ఆఫ్ అవుతాయి. ఇక తను చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే బ్యాక్గ్రౌండ్ లో హెర్లినా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్ వినగానే రోబీ చాలా భయపడుతూ ఏడుస్తూ ఆ దేవుడికి ప్రేయర్ చేస్తూ ఉంటుంది. సడన్ గా ఒక పిశాచి వచ్చి రోబీని చంపేస్తుంది. రోబీ చనిపోయే ముందు గట్టిగా అరవడంతో ఆ సౌండ్ రనంకి వినిపించి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తుంది. అక్కడ రోబీ చాలా విచిత్రంగా చనిపోవడం చూసి చాలా భయపడిపోయి వాళ్ళ టీచర్ కి చెప్తుంది. వెంటనే తన బాడీని ఒక ప్లేస్ లో పెట్టి తన మీద వాటర్ పోసి ఒక క్లాత్ తో కట్టేసి తన కోసం ప్రేయర్ చేస్తూ బాధపడుతూ ఉంటారు. అక్కడే హెర్లినా కూడా ఉంటుంది. అందరూ బాధపడుతుంటే తను మాత్రం నవ్వుతూ ఉంటుంది. నెక్స్ట్ డే కొంతమంది స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళిపోతుంటే రనం హెర్లినా చూస్తుంటారు. అప్పుడు రనం హెర్లినాని నిన్న నైట్ నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే నేను నా రూమ్ లో ఉన్నానని చెప్తుంది. అబద్ధమాడక హెర్లినా నేను నిన్న నైట్ నిన్ను యార్డ్ లో చూశానని చెప్తుంది. అయినా కూడా హెర్లినా నేను రూమ్ లోనే ఉన్నానని చెప్తుంది. దాంతో రనం క్వశ్చన్స్ అడగడం ఆపేస్తుంది. అప్పుడే స్థితి అక్కడికి వచ్చి రోబీ చనిపోయింది, ఇప్పుడైనా మా రూమ్మేట్ గా ఉంటావా అని అడిగితే సరే ఉంటా అని చెప్తుంది. మరొక వైపు టీచర్స్ అందరూ కలిసి రోబీ చావు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చూడండి, మనం రోబీ చనిపోయిన విషయం వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాలి. అసలు తను అన్యాచురల్ గా చనిపోయిందని జాఫర్ చెప్తాడు. కానీ టీచర్ మాత్రం వాళ్ళు చెప్పేదేమీ పట్టించుకోకుండా తన స్కూల్ రెప్యుటేషన్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. నెక్స్ట్ సీన్ లో దిల్ రోబీ చనిపోయినందుకు చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి రనం వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ దిల్ రనం ని తిడుతూ నువ్వు రోబీని ఎందుకు ఒంటరిగా వదిలేసావు, నీ వల్లే తను చనిపోయింది, నువ్వు తనని ఒంటరిగా వదిలేసి ఉండకపోతే ఈ రోజు మనతో పాటు ఉండేదని చెప్తుంది. చూడు దిల్, తను చనిపోయినందుకు నాకు కూడా బాధగానే ఉంది. నా జీవితంలో తన చావుని ఎప్పుడు మర్చిపోలేను. తను బ్రతికుండగా చనిపోయాక చివరిసారిగా చూసింది నేనే. తనంటే నాకు చాలా ఇష్టమని చెప్పి చాలా ఏడుస్తుంది. ఇక స్థితి వాళ్ళ గొడవని ఆపి చూడండి, ఆల్రెడీ మనం రోబీని కోల్పోయాం, ఇప్పుడు ఇంకొకరిని పోగొట్టుకోలేం, మనందరం కలిసే ఉండాలి అని చెప్పి హక్ చేసుకుంటారు. అదే రోజు నైట్ అందరూ పడుకుంటారు. నైట్ రనంకి సరిగా నిద్ర పట్టదు. అప్పుడే హెర్లినా బెడ్ పై నుంచి రనంని పిలిచి ఏంటి రనం ఇంకా పడుకోలేదా అని కిందికి వస్తుంది. హెర్లినాని చూడలేక రనం కళ్ళు మూసి పడుకుంటుంది. కానీ మళ్ళీ లేచి చూస్తే హెర్లినా అక్కడ కనిపించదు. సో తను హెర్లినాని వెతకడానికి బయటకు వెళ్తుంది. ఇక రూమ్ లో స్థితి అలాగే దిల్ మాత్రమే ఉంటారు. వాళ్ళు కూడా నిద్రలేచి రనంని వెతకడానికి బయటకు వస్తారు. అలా వెతుకుతున్నప్పుడు స్థితి తప్పిపోతుంది. సో హెర్లినా దిల్ ని భయపెట్టిస్తూ హాయ్ దిల్ ఎలా ఉన్నావు అని పిలుస్తూ భయపెడుతుంది. అప్పుడే రనం వచ్చి దిల్ ఏం భయపడకు, నేను వచ్చేసా, స్థితి ఎక్కడ, త్వరగా వెతుకుదాం పద అని చెప్పి తీసుకెళ్తుంది. ఇటువైపు స్థితి రనం దిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ సడన్ గా రూమ్ లో ఉన్న లైట్ ఆఫ్ అవుతుంది. అప్పుడే బ్యాక్గ్రౌండ్ లో హెర్లినా మాట్లాడుతూ హాయ్ స్థితి ఎలా ఉన్నావు అని భయంకరంగా మాట్లాడి తన ముందుకు వస్తుంది. ఆ పిశాచిని చూసి చాలా భయపడిపోయి మస్జిద్ కి వెళ్తుంది. అక్కడ చాలా మంది ప్రేయర్ చేస్తున్నట్టు కనిపిస్తారు. కానీ వాళ్ళందరూ స్థితిలాగా కనిపించడంతో చాలా భయపడిపోయి అరుస్తుంది. ఆ అరుపుకి రనం
రనం పరిగెత్తుకుంటూ వచ్చి ఏం పర్లేదు పద దిల్ దగ్గరికి వెళ్దామని చెప్తుంది. మరొక వైపు దిల్ జాఫర్ ని పిలవడానికి అతని రూమ్ కి వెళ్తుంది. అక్కడ అతను పడుకొని కనిపిస్తాడు. అతన్ని లేపుతూ ఉన్నప్పుడు వెనకాల ఏదో కనిపించినట్టు అనిపించడంతో వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ వెనకాల ఏమీ ఉండదు. మళ్ళీ ముందుకు చూస్తే జాఫర్ ఉండడు. అప్పుడే లైట్స్ అన్ని ఆఫ్ అవుతాయి. ఇక తనకి భయం వేసి డోర్ దగ్గరికి వెళ్తే డోర్ ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. దాంతో తను చాలా ఏడుస్తూ ఉండగా వెనకాల నుంచి ఆ పిశాచి అది మన హెర్లీనా వచ్చి చంపేస్తుంది. తను చనిపోతున్నప్పుడు అరవడంతో ఆ సౌండ్స్ టీచర్స్ కి వినిపించి వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. అక్కడ దిల్ చాలా దారుణంగా చనిపోయి కనిపించడంతో స్టూడెంట్స్ అందరూ చాలా ఏడుస్తారు. అక్కడే రనం కి హెర్లీనా కనిపిస్తుంది. అందరూ ఏడుస్తుంటే తను మాత్రం నవ్వుతూ ఉంటుంది. మరొక వైపు జాఫర్ ఈ హత్యలన్నీ చేసింది ఎవరా అని ఆలోచిస్తూ ఉండగా రనం వచ్చి హెర్లీనా గురించి చెప్తుంది. చూడండి ఇప్పుడు జరుగుతున్న చావులన్నిటికీ హెర్లీనా కారణమని చెప్తుంది. కానీ వాళ్ళకేమో అర్థం కాదు. తనేలా చేస్తుంది, అసలు మీరేం మాట్లాడుతున్నారని అడిగితే మేము హెర్లీనా దిల్ పై అటాక్ చేసినప్పుడు చూసామని చెప్తారు. అప్పుడే మైక్ లో వాళ్ళ టీచర్ స్టూడెంట్స్ అందరినీ మస్జిద్ కి రమ్మని పిలుస్తుంది. అది వినగానే స్టూడెంట్స్ అందరూ వచ్చి కూర్చుంటారు. ఇటువైపు జాఫర్ అలాగే మరో టీచర్ కలిసి హెర్లీనాని వెతుకుతూ ఉంటారు. కానీ ఎంత వెతికినా తను కనిపించదు. వెంటనే హెర్లీనా వాళ్ళ అమ్మకి కాల్ చేసి స్కూల్లో జరిగిందంతా చెప్తారు. అది వినగానే తను చాలా షాక్ అవుతుంది. ఇక మసీద్ లో అందరు పడుకున్నాక రనం పక్కకి హెర్లీనా వచ్చి పడుకొని నవ్వుతూ రన్నుం ని పిలుస్తుంది. తను లేచి చూస్తే తన పక్కన సితి ఉంటుంది. సితి రన్నుం ని వాష్రూమ్ కి వెళ్దాం వస్తావా అని అడుగుతుంది. సరే పద అని చెప్పి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే సితి వాళ్ళిద్దరిని వదిలేసినట్టు నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోకు, ఇక్కడే ఉండమని చెప్తుంది. సరే ఉంటాలే, నువ్వేం భయపడకని చెప్తుంది. ఇక తను బాత్రూమ్ లోకి వెళ్ళగానే ఎవరో డోర్ తీసిన సౌండ్ వినిపిస్తుంది. సో సితికి మళ్ళీ భయం స్టార్ట్ అవుతుంది. బయట రన్నుం కి సితి వెళ్ళినట్టు కనిపించడంతో తనే సితి అనుకుని తన వెంట వెళ్తుంది. తను ఫైనల్ గా ఒక ప్లేస్ కి వెళ్లి ఆగుతుంది. తనని ముట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు వెనకాల నుండి సితి వచ్చి రనుం అని పిలుస్తుంది. నువ్వు సితి అయితే మరి అమ్మ ఎవరు అనేలోపే హెర్లీనా తన మొహం చూపిస్తూ హాయ్ చెప్తుంది. తన మొహం చూసి చాలా భయపడి పరిగెత్తుతూ వెళ్తుంటారు. సడన్ గా హెర్లీనా వచ్చి సితిని లాగుతూ ఉంటుంది. అప్పుడే జాఫర్ వచ్చి సితికి హెల్ప్ చేసి హెర్లీనా జుట్టు పట్టుకొని ఓయ్ ఎవరు నువ్వు, ఇంతమందిని ఎందుకు చంపుతున్నావు అని అడిగితే నేను మీరు అనుకున్నట్టు హెర్లీనాని కాదు, నేనొక జిన్ అని చెప్తుంది. అవునా అయితే ఏంటి, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. చూడు నన్ను ఇక్కడికి ఎవరో పిలిపించారు, అది కూడా ఈవిల్ మనుషుల్ని చంపడానికి పిలిపించారని చెప్తుంది. సరే ముందు అమ్మాయి శరీరాన్ని వదిలి వెళ్ళిపో, లేదంటే ప్రేయర్ చేసి నేను చంపేస్తా అని చెప్తాడు. అవునా సరే చంపుతావా, దమ్ముంటే నన్ను చంపు అని సవాల్ చేస్తుంది. ఇక మనోడు తన జుట్టు పట్టుకుని మంత్రాలు చదువుతూ తన మొహం మీద కొడతాడు. అయినా కూడా ఆ జిన్ వెళ్ళిపోదు. దాంతో వాళ్ళిద్దరూ చాలా షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి హెర్లీనా వాళ్ళ అమ్మ వచ్చి జిన్ని హెర్లీనా అనుకుని తనని ముట్టుకుంటుంది. అప్పుడు మనకి ఒక షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్ గా హెర్లీనాని కారుతో గుద్ది చంపింది ఎవరో కాదు, వాళ్ళ అమ్మనే. అయితే ఆ రోజు వాళ్ళ అమ్మ స్కూల్ కి వచ్చింది కదా, ఆ రోజు హెర్లీనా ఒక కొత్త బెడ్షీట్ కావాలని అడుగుతుంది. సరే అమ్మ నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పి ఆ రోజు కారులో ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు అనుకోకుండా కారుతో గుద్దేస్తుంది. దాంతో హెర్లిన్ తల ఒక బోర్డుకి వెళ్లి తాకడంతో తన దూరంగా వెళ్లి పడిపోతుంది. కానీ వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ చేసినట్టు కూడా తెలియదు. ఎందుకంటే తన కారు ముందు ఎవరు కనిపించరు కాబట్టి ఓన్లీ చెక్క ముక్కలు మాత్రమే ఉంటాయి. సో వాడిని తీసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక వాళ్ళ హస్బెండ్ కి డౌట్ వచ్చి అడిగితే జరిగిందంతా చెప్తుంది. కానీ అతనికి కార్ కి అంటుకున్న బ్లడ్ అలాగే హెర్లీనా డ్రెస్ పీస్ కనిపిస్తుంది. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే హెర్లీనా రూపంలో ఉన్న జిన్ వాళ్ళ అమ్మని లాక్కెళ్లి చంపేస్తుంది. ఇక్కడ మనకి ఇంకొక ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తారు. ఆ రోజు వాళ్ళ అమ్మ యాక్సిడెంట్ చేసినప్పుడు తన ప్రాణాలతోనే ఉంటుంది. కానీ తను చూడకపోవడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక తనని హాస్పిటల్ కి తీసుకుని వచ్చాక కాసేపు బ్రతికే ఉంటుంది. కానీ ఫ్యూ మినిట్స్ తర్వాత చనిపోతుంది. అది మనకు కూడా చూపిస్తారు. హెర్లీనా చనిపోయిన విషయం వాళ్ళ నాన్న ఎవరితో చెప్పడు, అతని భార్యతో కూడా చెప్పడు. చెప్తే తను తట్టుకోలేదని, తను ఇంకా బ్రతికే ఉందని నమ్మిస్తాడు. ఇక అందరినీ హాస్పిటల్ నుంచి పంపించేశాక వాళ్ళ నాన్న తన బాడీని తీసుకుని ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్లి ప్లీజ్ నా బిడ్డని బ్రతికించండి, తను బ్రతకడానికి నేనేం చేయమన్నా చేస్తా అని చెప్తాడు. సరే నీ బిడ్డ బ్రతుకుతుంది, కానీ దానికి మనం ఒక భయంకరమైన బ్లాక్ మ్యాజిక్ చేయాలి. ఇది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నీ బిడ్డని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. నేను నీ బిడ్డ శరీరంలోకి ఒక జిన్ని పంపిస్తాను. అతను నీ బిడ్డ చావుకి కారణమైన వాళ్ళందరినీ చంపేస్తాడు. ఆ తర్వాత నీ బిడ్డ బ్రతుకుతుంది అని చెప్పి అతనికి లాంగ్ మెటల్ ని ఇచ్చి తన పుర్రలో కొట్టమని చెప్తాడు. అతను చెప్పినట్టుగానే తన కూతురి పుర్రలో ఒక మెటల్ ని కొడతాడు. దాంతో హెర్లీనా బ్రతుకుతుంది, కానీ పూర్తిగా కాదు. తన లోపల జిన్ ఉంటాడు కదా. సో హెర్లీనా రాగానే తన పని మొదలుపెట్టి తన ఫ్రెండ్స్ ని చంపేస్తుంది. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే హెర్లీనా సితిని చంపడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ మాంత్రికుడు వచ్చి అడ్డుకుంటాడు. అదే టైంలో వాళ్ళ డాడీ వెళ్లి తన పుర్రలో ఉన్న మెటల్ ని తీసేస్తాడు. దాంతో ఆ జిన్ వెళ్ళిపోతాడు. తను కూడా చనిపోతుంది. దాంతో వాళ్ళ నాన్న చాలా ఏడుస్తాడు. అప్పుడే స్కూల్ స్టూడెంట్స్ కూడా వచ్చి చాలా బాధపడతారు. ఇక చనిపోయిన వాళ్ళందరినీ ఒకే చోట బొంద పెడతారు. ఇక రనుం హెర్లీనా
హెర్లినా సమాధి దగ్గర కూర్చొని చాలా ఏడుస్తుంది. వాళ్ళ నాన్న కూడా చాలా ఏడుస్తాడు. ఇక్కడితో మూవీ అయిపోతుంది. ఆగండి ఇంకా అయిపోలేదు. ఎండింగ్ లో మళ్ళీ ఆ మాంత్రికుడు అతని దగ్గరికి వచ్చి పని అవ్వకముందే ఆ మెటల్ ని తన పుర్రెలో నుంచి ఎందుకు తీసేసావు అని చెప్పి ఆ మెటల్ ని కింద పడిస్తాడు. కిందికి చూసి పైకి చూసేలోపు తన కూతురు హెర్లినా ఉంటుంది దయ్యం రూపంలో. ఇక్కడితో మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. మూవీ నచ్చిందా? ఇలాంటి మూవీస్ మరిన్ని కావాలనుకుంటే లైక్ చేసి, తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి.